595వ నామం హృదయస్థాయై నమః. అంటే హృదయమునందు ఉండునది అని అర్థం. హృదయం జీవన ప్రసారానికి, జీవన వ్యాపార నిర్వహణకు, అనురాగ ప్రసారానికి కేంద్రం. జీవకారకుడు, శక్తికారకుడైన సూర్యుడికి ఈ హృదయం స్వస్థానం. అందుకే ఈ హృదయాన్ని సూచించే సింహరాశి సూర్యుడికి స్వస్థానంగా జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడింది. మనలో పాపం అంటని ప్రదేశం ఏది? మనలో పాపం అంటని ప్రదేశం ఏదైనా ఉందంటే అది ఏంటిది? ఇది హృదయమే. దీంట్లోనే దహరాకాశం అంటే పంచభూతాలలోని ఆకాశానికి అంటే స్పేస్కి మచ్చు లాంటిది ఉంటుంది. దీన్నే దహ్రం అని కూడా అంటారు. ఈ హృదయం వద్దనే అనాహత పద్మం ఉంటుంది. అందుకే ఈ హృదయాన్ని హృత్పుండరీకం అన్నారు. పుండరీకం అంటే పద్మం అని అర్థం. ఈ హృత్పుండరీకం శరీరంలోని మధ్యస్థానంగా, ప్రధాన కేంద్రంగా ఉంటుంది. ప్రతి జీవిలోనూ ఈశ్వరుడిగా పరమేశ్వరాంశ ఉండేది ఎక్కడా? ఇక్కడే. ఎక్కడ? హృదయంలో. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని గీతావాక్యం. మనలో శోకము ఉండని ప్రదేశం, పరమాత్మ ఉండే ప్రదేశం ఇదే. ఈ విషయాన్ని తైత్తిరీయంలో ఏం చెప్పారు? దహ్రం విపాపం పరమేశ్వ భూతం హృత్పుండరీకం పరమధ్య సంగస్తం తత్రాపి దహ్రం గగనం విశోకః తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం. దహ్రం విపాపం పరమేశ్వ భూతం హృత్పుండరీకం పురమధ్య సంగస్తం తత్రాపి దహ్రం గగనం విశోకః తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం అని మహానారాయణులు చెప్పబడింది. హృదయాన్ని సూచించే సింహరాశినే పరమేశ్వరి వాహనంగా కలిగి ఉంటుందని సింహాసనేశ్వరి అనే నామం కూడా ఈ లలితా సహస్రనామాల్లో మనకి మొదట్లో వస్తుంది. అంటే అసలు సింహాసనం అనే పదమే ఈ విశిష్టార్థంతో ఏర్పడిందన్నమాట. ఇటువంటి లక్షణాలు గల హృదయంలో అమ్మవారు ఉన్నట్లుగా మధ్యాహ్న కాలంలో భావించి ధ్యానం చెయ్యాలి. హృదయమునందు ఉండునది అని ఈ నామానికి అర్థం. చూసారా? హృదయము. ఆ హృదయము అనే అక్షరాల్లోనే మధ్య 2 అక్షరాలు ఏమవుతున్నాయి? దయ. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. 596వ నామం రవి ప్రఖ్యాయై నమః. రవి అంటే సూర్యుడితో సమానమైన కాంతితో, ప్రఖ్య అంటే వెలుగొందునది అని అర్థం. సూర్యుడితో సమానమైన కాంతితో వెలుగొందునది అని నామానికి అర్థం. మధ్యాహ్న సూర్యుడిని రవి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ర అంటే రగులుతూ, వి అంటే విజృంభించినవాడు అని ఒక క్రొత్త అర్థాన్ని చెప్పుకుంటే, విజృంభించి పరాకాష్ఠ స్థితికి చేరిన సూర్యుడే రవి అవుతాడు. కాబట్టి అంటే మధ్యందిన మార్తాండుణ్ణి రవిగా అర్థం చెప్పుకుంటే, ఈ రవిలాగా ప్రఖ్యాతి నొందినదిగా అంటే మనలో వెలుగొందునదిగా లేదా ఉచ్చారణతో ప్రకాశించున్నదిగా అమ్మవారిని సమన్వయపరుచుకోవాలన్నమాట అని ఈ రవి ప్రఖ్య అనే నామం మనకి సూచిస్తోంది. మధ్యాహ్న కాలంలో హృదయమునందు అమ్మవారు ఉన్నట్లుగా భావించి ధ్యానించాలని గత 2 నామాల్లో మనం చెప్పుకున్నాం కదా. అందుకే హృదయస్థ రవి ప్రఖ్య అనే 2 నామాలు మళ్ళీ జంటగానే చదువుకోవాలి. అంటే భౌతికమైన వెలుగే, భౌతికమైన వెలుగంటే ఫిజికల్ లైట్, భౌతికమైనటువంటి వెలుగే కాకుండా అర్థం చేసుకోవడం అనేది కూడా ఒక వెలుగే. అంటే అండర్స్టాండింగ్. ఈ వెలుగుని మానసిక ప్రకాశము అన్నారు. అంటే మెంటల్ లైట్. జ్వాలకూలుడని ఒక గురువు దర్శన జ్ఞాన ప్రకాశాన్ని ఆధ్యాత్మికమైన వెలుగు అన్నారు. అంటే స్పిరిచువల్ లైట్ అన్నారు. ఇలా భౌతిక, మానసిక, ఆధ్యాత్మికమైన వెలుగులన్నిటికీ సూర్యుడే మూలం. ఈ 3 కక్షలలోని సూర్యుడికి వెలుగులకు మూల కారణంగా అమ్మవారిని హృదయంలో ధ్యానం చేయాలి. సూర్యునితో సమానమైన కాంతితో వెలుగొందునది అని ఈ నామానికి అర్థం. ఈ 3 లోకాలకు పరమదైవం ఎవరంటే సూర్యుడే. 597వ నామం
త్రికోణాంతరదీపికాయై నమః. త్రికోణ అంటే 3 బిందువులతో ఏర్పడు త్రిభుజము యొక్క మధ్యమున వెలుగొందునది అని అర్థం. శ్రీచక్రంలోని కేంద్ర బిందువు చుట్టూ ఆవరించి ఉండే ప్రథమ త్రిభుజాన్నే అష్టమావరణ త్రికోణంగా అనుకుంటే గనక ఆ త్రిభుజం మధ్యలో కేంద్ర బిందువు వద్ద వెలుగులు విరజిమ్ముతూ ఉండేది అని ఒక అర్థం అమ్మవారికి. ఇంతకు పూర్వం చెప్పిన నామాల్లో చంద్రుడు, అగ్ని, సూర్యుడు ఈ 3 వెలుగుల మూర్తులను 3 బిందువులుగా ఊహించి వాటితో ఏర్పడే త్రిభుజాన్ని ఊహిస్తే అటువంటి త్రిభుజ త్రికోణాల మధ్య ఆ 3ంటికి మూలకారణ ప్రకాశ బిందువుగా వెలుగులు విరజమ్ముతూ అమ్మవారు ఉంటుందని ఈ నామానికి అర్థం. అలాగే భూత భవిష్యత్ వర్తమానాలను భూత భవిష్యత్ వర్తమానాలను 3 బిందువులుగా గనక తీసుకుంటే ఆ 3 బిందువుల యొక్క త్రిభుజానికి మధ్యగా అమ్మవారు సర్వజ్ఞగా ఉంటుందని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. అలాగే ప్రథమ, మధ్యమ, ఉత్తమ పురుషులకు మధ్యగా మూల పురుషుడైన శివుడి రూపంగా ప్రకాశిస్తూ ఉంటుందని కూడా ఈ నామానికి మనం అర్థం చెప్పుకోవచ్చు. అదే మరి లలితా సహస్రనామాలలోని గొప్పతనం. నానా రకాల అర్థాలన్నీ ఉన్నాయి దీనిలో, అర్థం చేసుకోగలగాలి. కానీ మనం అర్థమైందా? 598వ నామం దాక్షాయణ్యై నమః. దాక్షాయణి అంటే దక్షిణి కుమార్తె, అంటే ప్రజా సంసర్గానికి సంబంధించిన వారే ప్రజాపతులు. ఈ ప్రజాపతులలో దక్షుడు ఒకడు. ఈ దక్షుడు పరమేశ్వరీ భక్తుడు. అతని భక్తికి ప్రతిఫలంగా దక్షుని కూతురుగా అమ్మవారు పుట్టింది. అందుకని అమ్మవారికి దాక్షాయణి అని పేరు వచ్చింది. ఈ విధంగా ఉన్న అమ్మవారి అవతార విశేషాలు రాబోయేటటువంటి నామాల్లో మనం తెలుసుకోవటానికి అవకాశం ఉంది. దక్ష ప్రజాపతి కుమార్తె అని ఈ నామానికి అర్థం.